ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇటీవల యూపీఎస్ ఎప్పుడైతే అంటే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో తిరుగుతా ఉందో ఒకసారి దాని గురించి చూద్దాం. 3 పింఛన్ విధానంలో ఏ రకంగా తేడాలున్నాయో కూడా మీకు వివరించేందుకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అట్లయితే మీకు కొంచెం అర్థమవుతుంది. రైట్. ఉద్యోగి వాటా ఓపీఎస్లో చూసినట్లయితే అలాగే సిపిఎస్, యూపీఎస్. ఉద్యోగి వాటా ఓపీఎస్లో ఏమీ ఉండదు, రూపాయి కూడా మనం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ సిపిఎస్లో వచ్చేసి మన బేసిక్ అలాగే డిఏపై 10% చెల్లించాలి. సేమ్ అలాగే యూపీఎస్లో కూడా 10% చెల్లించాలి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఓపీఎస్లో మనకు సంబంధం లేదు. ఎటువంటి షేర్ మార్కెట్తో మనకు సంబంధమే లేదు. ఓపీఎస్లో అన్ని వాళ్ళే చూసుకుంటారు. సిపిఎస్లో అలా కాదు, షేర్ మార్కెట్స్లో పెడతారు. అలాగే యూపీఎస్లో ప్రభుత్వం భరిస్తుంది. ఒకటి చిన్న తేడా అయితే ఉంది, గమనించగలరు. నెక్స్ట్ గ్రాట్యుటీ అంటే రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ ఉంటుంది. అది ఓపీఎస్లో ఉంటుంది, సిపిఎస్లో ఉంటుంది, యూపీఎస్లో కూడా ఉంటుంది. అయితే గ్రాట్యుటీ అనేది 16 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అనేది మనకు పిఆర్సీలో రావడం జరుగుతుంది. సో మనకు పోయిన పిఆర్సీలో 16 లక్షలు అని చెప్పేసి అన్నారు. మరి ఈసారి ఎంత ఇస్తారో చూడాలి. పథకం మార్పిడి ఓపీఎస్లో ఉంది, సిపిఎస్లో లేదు, యూపీఎస్లో ఉంది. అంటే పెద్దగా డిఫరెంట్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఇక్కడ మనకు షేర్ మార్కెట్స్ అలాగే ఇక్కడ పథకం మార్పిడి. పెన్షన్ చూసినట్లయితే చివరి బేసిక్ పే అలాగే డిఏ ఈ రెండింటిపై 50% మనకు ఓపీఎస్లో పెన్షన్ వస్తే, సిపిఎస్లో అలా కాదు, మూలధనంలోనే 40% వాటా అనమాట. ఇక యూపీఎస్లో అయితే చివరి 12 నెలల బేసిక్ ప్లస్ డిఏ సగటుపై 50%. ఇది ఓకే, కొంతవరకు ఆమోదయోగ్యంగా ఉంది. నెక్స్ట్ పిఆర్సీ ఉంటుంది, ఓపీఎస్లో ఉంటుంది, సిపిఎస్లో లేదు, యూపీఎస్లో లేదు. ఇది దారుణం, ఇది ఖచ్చితంగా దారుణం. ఇది ఒక్కటి దీంట్లో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటి దారుణం. నెక్స్ట్ అదనపు పెన్షన్. అదనపు పెన్షన్ అనేది ఇందులో ఉన్నది, ఇందులో లేదు. ఇందులో స్పష్టత రావాల్సి ఉంది, ఇంకేం రాలేదు స్పష్టత. కుటుంబ పెన్షన్ ఇందులో ఉంది ఓపీఎస్లో, సిపిఎస్లో ఐచ్ఛికం, యూపీఎస్లో 60% మాత్రం వస్తుంది. డిఆర్ ఓపీఎస్లో ఉంటుంది, సిపిఎస్లో లేదు, యూపీఎస్లో ఉంది. నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ ఓపీఎస్లో ఉన్నాయి, సిపిఎస్లో లేవు. దీనిలో స్పష్టత ఇంకా ఇవ్వలేదు. కారుణ్య నియామకం ఓపీఎస్లో ఉంది, సిపిఎస్లో లేదు, ఉంది, యూపీఎస్లో కూడా ఉంది. రిటైర్మెంట్ లంసమ్ పిఎఫ్ 100% ఇచ్చేస్తారు. ఇది ఇందులో ఎన్పిఎస్లో 60% పోతుంది, స్పష్టత ఇంకా రాలేదు. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ ఉంటుంది. సో స్లైట్లీ ఉన్నాయి డిఫరెన్సెస్. అయితే వాటిని గనక సవరణ చేసే అవకాశం ఉన్నట్టయితే యూపీఎస్ కూడా కొంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ సవరణ చేయాలి. ఒకటి ఇది. ఇంకోటి ఏంటంటే కనీస పెన్షన్ అది 10,000 అన్నారు. అదొకటి. 20 సంవత్సరాల సర్వీస్ కంపల్సరీ అన్నాడు, ఇదొకటి. సో 1-2 ఉన్నాయి, వాటి ఖచ్చితంగా సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.